మీ మీద చేతబడి జరిగిందో లేదో తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పే 3 దారులు. నెంబర్ 1, వాళ్ళకి వాళ్ళే విపరీతమైన ఆలోచనకి గురవుతారు. అలాగే విపరీతమైన కోపంతో ఉంటారు. చిన్న విషయాలకు కూడా కోపపడుతూ ఉంటారు. తలకి వెనక భాగం లాగేస్తూ ఉంటుంది. మనం ఏం చెప్పినా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఒంటరిగా వాళ్ళే కూర్చొని ఉంటారు. వాళ్ళకే డౌట్ వస్తుంది నాకేమైంది అని. జనాలతో అస్సలు తిరగరు. వెళ్ళే దారిలో భావేంద్ర అని చెప్తే నువ్వేంద్ర నాకు చెప్పేది అంటే రివర్స్లో మనల్ని మాట్లాడి మనం చెప్పేది రాంగ్ అని కొట్టిపడేసి వెళ్ళిపోతూ ఉంటారు. నెంబర్ 2, హెల్తీగా ఉన్నట్టు ఉండి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అనారోగ్యానికి పాల్పడతారు. అంటే సడన్గా ఏదో ఒక రూపంలో జబ్బు రావడం జరుగుతుంది. నెంబర్ 3, నాలుక రుచిని కోరిపోతుంది. వాళ్ళు ఏం తిన్నా వాళ్ళకి నాలుక మీద రుచే ఉండదు. ఇలా ఈ 3 మీకు జరుగుతుంటే ఖచ్చితంగా మీ మీద చేతబడి జరిగినట్టే. చేతబడి నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం, కానీ రియల్గా పరిశోధన చేసిన వ్యక్తుల్ని కలిసి నేను ఈ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది.